హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షార్ట్ రుచులు బై కిరణ్. ఈరోజు ఈ వ్లాగ్లో మీతో చాలా విషయాలు షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మరింత మందికి కూడా ఈ వీడియో షేర్ అవుతుంది. అలాగే ఇందులో చాలా విషయాలు తెలుసుకుంటాము కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు కూడా చూడండి. అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను మేతి పరాటా చేశామండి. మెంతి కూర, అలాగే గోధుమ పిండి, ఉప్పు, నూనె, ఈ మూడు మనం చపాతీ పిండిలా కలిపేసుకుంటాము. అయితే నేను ఇందులో ఒక్కొక్కసారి మెంతి కూర ఒక్కటే వేస్తానండి. ఇంకొన్ని టైమ్స్ ఏంటంటే కొంచెం జీరా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాము. అంటే ఏమైనా కర్రీస్ లేవు అనుకున్నప్పుడు మనం కనుక కొంచెం గరం మసాలా, అలాగే ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ కూడా వేసామంటే మనకి ఇంకా సపరేట్ కర్రీ అనేది లేకుండా ఫాస్ట్గా అయిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇదంతా కూడా మనం ముందు చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. అండ్ మెంతి కూరలో చాలా అంటే చాలా విటమిన్స్ ఉంటాయండి. ఈ మెంతి కూర మనకి స్కిన్కి, అలాగే హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది. అంటే హెయిర్ ఫాల్ కనుక బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు వీక్లీ ఒక 2 టైమ్స్ మనం మెంతి కూర కనుక మన రెగ్యులర్ ఫుడ్లో కనుక మనం యాడ్ చేసుకుంటే మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కనుక ఈ మెంతి కూర కనుక ఎక్కువ తీసుకుంటూ ఉంటే షుగర్ కంట్రోల్లో ఉంటుందని కూడా చెప్తారు. అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్కి కానీ, అలాగే స్కిన్ గ్లోనెస్కి కూడా ఈ మెంతి కూర అనేది చాలా బాగా పనిచేస్తుంది. అయితే మనం అన్ని కూరలు కూడా అన్నంలోకి మనం కర్రీలాగా తీసుకోలేం కదా. అందుకని మనం ఏంటంటే ఇలా మెంతి కూర అనేది మనం చపాతీ పిండిలో కనుక యాడ్ చేసుకొని మనం తీసుకున్నాము అంటే కనుక మనకి ఎక్కువ కర్రీస్ అనేవి మనం తీసుకోగలుగుతాము. ఎవ్రీడే కూడా మనం అంటే కొన్ని కూరగాయలు అంటే వాటర్ శాతం ఎక్కువ ఉన్నవి అట్లా మనం తీసుకుంటూ ఉండాలి. సో ఆకుకూరలు అనేది మన డైలీ రొటీన్ కుకింగ్లో కనుక మనం యాడ్ చేసుకుంటే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండవన్నమాట. ఆకుకూరలు మనకి ఐ ప్రాబ్లమ్స్కి కానీ, అలాగే స్కిన్కి, హెయిర్కి, ప్రతిదానికి కూడా ఆకుకూరలు చాలా బాగా పనిచేస్తాయి. అయితే మనం పిండి కలిపేసిన తర్వాత ఒక 15 మినిట్స్ మనం పక్కన ఉంచేసేసుకొని ఆ తర్వాత మనం చపాతీలు ఒత్తుకోవాలి. అండ్ మనం మేతి పరాటా, అలాగే ఏదైనా ఆకుకూరతో అలా స్పెషల్గా పరాటా కనుక చేసినప్పుడు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనం చపాతీ అనేది కాల్చుకోవాలి. ఆయిల్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు, లేదా పిల్లలకి అలా మనం పెట్టాలి అనుకున్నప్పుడు కొంచెం గీ కానీ బటర్ కానీ వేసుకొని మనం చపాతీ కాల్చుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ మెంతి కూర వచ్చేసరికి మనకి డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది. అలాగే మన బోన్స్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇందులో తక్కువ క్యాలరీస్ ఉండటం వల్ల ఏంటంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. అండ్ ముఖ్యంగా ఏంటంటే మన హార్ట్కి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకా మనం ఈ మెంతి కూరలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి బాడీలో ఉన్న ఎక్స్ట్రా అంటే ఫ్యాట్ కానీ, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా తగ్గించేస్తుందన్నమాట. సో మనం కంపల్సరీగా ఇలా మేతి పరాటాలా చేసుకున్నాము అంటే మనం ఫుడ్లో కాకుండా అంటే రైస్తో పాటు కాకుండా ఇలా చేసుకున్నాము అంటే మనం ఎక్కువ రకాలు అనేది మనం తినచ్చు అనమాట. నేను ఒక 4 మెంబర్స్కి నేను చేయడానికి చపాతి 2 కట్టలు అయితే నేను మెంతి కూర యూస్ చేశానండి. మనం ఎక్కువ వేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. ఈ వీడియోలో అయితే నేను ధనియా పౌడర్ అండ్ గరం మసాలా యాడ్ చేయలేదండి. బట్ కావాలి అనుకున్న వాళ్ళు, అలాగే ఫాస్ట్గా అంటే కూర చేసుకోకుండా త్వరగా తినాలి అనుకున్న వాళ్ళు ఇందులో గరం మసాలా అవన్నీ కూడా యాడ్ చేసుకుంటే చక్కగా బాగుంటుంది. అలాగే పిల్లలకి క్యారియర్లో కూడా మనం ఇలా చేసి పరాటా లాగా చేసి ఇచ్చేసాము అంటే, రోల్ చేసి ఇచ్చామంటే చక్కగా వాళ్ళు
తినేస్తారు. అండ్ ఇప్పుడు మెంతి కూర అనేది హెయిర్ ఫాల్ తగ్గి అలాగే మన హెయిర్కి గ్రోత్ కూడా చాలా బాగా పనిచేస్తుందన్నమాట. అండ్ మనకి తెలుసు మెంతులు పెరుగు అవి మనము తలకి పెట్టేసుకొని మనం తలస్నానం వీక్లీ వన్స్ కనుక అలా యూస్ చేస్తే హెయిర్ బాగా గ్రోత్ ఉంటుందని అనుకుంటాం కదా. సో ఇలా మనం మెంతి కూర ఇన్నర్గా కూడా మనం తీసుకోగలిగాము అంటే ఇంకా చాలా బాగా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద మేతి పరాటా అయితే చేసేసాను ఫ్రెండ్స్. అండ్ ఇందులో కంపల్సరీగా కర్రీస్ అనేవి ఉండాలి అని ఏం లేదండి. నేనైతే కర్డ్లో వెల్లుల్లి కారము అలాగే కొంచెం చాట్ మసాలా వేసేసుకొని నేను తింటాము. చాలా బాగుంటుంది. పెరుగు, చాట్ మసాలా అలాగే వెల్లుల్లి కారం అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నా బ్రేక్ఫాస్ట్ కింద నేను ఇలా మేతి పరాటా చేసేసాను. నేను ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అవి ఏంటి అంటే చాలామంది మనం ఇదివరకులాగా అంటే మనం బస్సులో వెళ్తున్నప్పుడు కానీ ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం చుట్టుపక్కల ఎవరు ఉన్నట్టే అనిపించరు, కానీ ఫోన్లు పర్సులు అలాంటివి మనకి దొంగతనం అయితే చేస్తున్నారు. రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళది ఒకళ్ళది ఫోన్ పోయిందండి. చాలా అంటే చాలా ఫీల్ అయ్యాము. ఏంటంటే చాలా టాలెంటెడ్గా తయారైపోయారండి మనుషులు కూడా. అలాగే కష్టపడకుండా ఊరికే డబ్బులు రావాలి అనుకుంటున్నారు. అలాంటప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కదా ఫ్రెండ్స్. ఏంటంటే మనం కష్టపడి సంపాదించుకొని మనం ఏవైనా కూడా కొనుక్కుంటున్నప్పుడు అవి ఒక వస్తువు పోయింది అంటే మనం చాలా ఫీల్ అవుతాము. అలాగే బాధగా అనిపిస్తుంది. అండ్ మాకు తెలిసిన వాళ్ళది రీసెంట్గా ఫోన్ అయితే పోయిందండి. వాళ్ళు బస్సు ఎక్కారు, అంటే అప్పుడే ఫోన్ మాట్లాడి బస్సు ఎక్కారు. అండ్ ఫోను ఎక్కి కూర్చున్న తర్వాత చూస్తే ఫోన్ అనేది లేదనమాట. చుట్టూ ఎవరు ఎక్కినట్టు కూడా అంటే బాగా తొక్కిసలాటగా కూడా లేదంట. ఎలా తీసేశారనేది అర్థం కాలేదు. ఇలాంటివి నేను చాలా 2-3 చూశానండి. రీసెంట్గా బెంగళూరులో మనకు తెలిసిన మా రిలేటివ్స్ ఒకళ్ళు జస్ట్ ఫోన్లో క్యాబ్ బుక్ చేసుకున్నారు. క్యాబ్ బుక్ చేసేసి ఫోన్ చేత్తో అప్పుడే జస్ట్ క్యాబ్ బుక్ చేసి ఫోన్ పట్టుకున్నారు. ఆటోలో నుంచి ఒకళ్ళు వచ్చి ఫోన్ కోసం మనిషినే కొంచెం లాక్కొని వెళ్ళిపోయారనమాట. దేవుడి దయ వల్ల తనకి ఏమీ కాలేదు. సో ఫ్రెండ్స్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం బయటికి వచ్చినప్పుడు. అండ్ అనుకోకుండా నేను ఒక గిఫ్ట్ అయితే నాకు వచ్చింది. అదేంటంటే స్మార్ట్ వాచ్ అండి, ఫైర్ బోల్ట్ వాళ్ళది. ఫ్లిప్కార్ట్లో ఆఫర్ అయితే పెట్టారు. ఇది 10,000 రూపీస్ వాచ్ మనకి 1200కే వచ్చిందండి. సో వెంటనే అప్పటికప్పుడు మేము ఆర్డర్ అనేది చేసేసారు. నాకు వాచెస్ అంటే చాలా ఇష్టం అండి. సో నేను స్మార్ట్ వాచ్ తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇంకా ఆఫర్లో వచ్చేసరికి నేను స్మార్ట్ వాచ్ అనేది తీసుకున్నాను. అండ్ నాకు ఇది ఈ సర్వీస్లో నాకు నచ్చింది ఏంటి అంటే చక్కగా మొత్తం ఓపెన్ చేసి మనకి వస్తువు అనేది చూయించి మాకు ఇక్కడ డెలివరీ అనేది ఇచ్చారనమాట. 1 డేలో వచ్చేసింది. అండ్ ఇంకా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నాకు ఈ వాచ్తో పాటు నాకు కొన్ని గిఫ్ట్ కార్డ్స్ వచ్చినాయి. అందులో ఒకటి వచ్చేసరికి బుక్ మై షోలో ఒక టికెట్ అనేది, మూవీ టికెట్ అనేది నాకు ఫ్రీ వచ్చిందనమాట గిఫ్ట్గా. అలాగే కొన్ని సాంగ్స్ దానికి కానీ అండ్ గేమ్స్ అవి కూడా నాకు ఫ్రీ అనమాట. సబ్స్క్రిప్షన్స్ ఫ్రీ వచ్చినాయి. సో చూశారు కదా, ఒక ఫ్రీ మూవీ టికెట్ కార్డ్ అయితే వీళ్ళు పంపించారు. బాగా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ వాచ్ కూడా చాలా బాగా ఆపరేషన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా అనిపించినాయి. అండ్ గోల్డ్ బ్లాక్ కలర్ చాలా బాగా నచ్చిందండి. సో ఇది వచ్చేసరికి 1.83 ఇంచెస్ డైల్ అనమాట. అండ్ ఇందులో మనం బీపీ చెక్ చేసుకోవచ్చు, అలాగే హార్ట్ బీట్ అండ్ స్ట్రెస్ లెవెల్ అన్నీ కూడా మనం ఇందులో
చెక్ చేసుకోవచ్చు. అలాగే స్టెప్స్ మనం ఎంత వాక్ చేసాము అవన్నీ కూడా మనం ఈ ఫోన్లో చూసుకోవచ్చు. అండ్ దీనికి ఒక వైర్ కూడా ఇచ్చాడు, ఛార్జింగ్ కోసం ఒక వైర్ కూడా ఇచ్చాడండి. అనుకోకుండా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నాకు వాచ్ రావటం. అండ్ దీని తర్వాత నేను మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి సండే అని వెజిటేబుల్ రైస్ చేశానండి. ఇది సండే నా వ్లాగ్ అనమాట. ఈ వెజిటేబుల్ రైస్ రెసిపీ అంతా కూడా నేను ఒక సపరేట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకే వీడియోలో ఒక 2-3 రెసిపీస్ అనగానే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కదా. అందుకని నేను ఈ వెజిటేబుల్ రైస్ వీడియో వచ్చేసరికి నేను సపరేట్ ఒక రెసిపీ కుకింగ్ వీడియో నేను మీకు షేర్ చేసుకుంటాను. అండ్ ఇందులోకి రైతా చేశాను. అండ్ ఆ రోజు ఏం చేసామంటే మేము అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామండి. ఎందుకంటే ఒక 1 వీక్ పాటు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గోవిందనామాల సహస్రగళ పూజ అనేది జరిగిందండి, సప్తాహ పూజ అని. ఇక్కడ వచ్చేసరికి ఈ వారం రోజులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ డిన్నర్ కూడా ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేశారు. తెనాలి బాలస్వామి గారు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కండక్ట్ చేశారండి. అంటే విరాళాలు సేకరించి కండక్ట్ చేశారనమాట. చాలామంది అంటే చాలామంది జనం వచ్చారు. మినిమం ఒక 5,000 to 10,000 వరకు, అంటే చుట్టుపక్కల అన్ని ఊళ్ళ నుంచి కూడా జనాలు వచ్చారు. ఆఖరి రోజు 7 టన్నుల పువ్వులతో ఇక్కడ పుష్పయాగం చేశారండి. సో అది చూడాలనిపించి నేను తెనాలి ఈ ప్రోగ్రామ్కి నేను అటెండ్ అయ్యాను. చాలా బాగా అనిపించిందండి. అసలు చూడండి ఎంతమంది జనం అంటే అసలు చాలామంది వచ్చారు. అండ్ నైట్ 10 o'clock వరకు కూడా ఈ జనం అనేది తగ్గలేదండి. వచ్చేవాళ్ళు వస్తుంటే వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. మినిమం ఒక 5,000 to 7,000 వరకు జనమైతే ఉన్నారు. మేము 7కి వెళ్ళేటప్పటికీ అస్సలు ఖాళీ అనేది లేదండి. తెనాలి తాలూకా హై స్కూల్లో చేశారు, చాలా బాగా చేశారండి. అండ్ అందరూ అంటే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ప్రసంగాలు అలా ఇచ్చారు కూడా. చాలా అంటే మనం చెయ్యలేకపోయినా కూడా ఇలాంటివి మనం చూడటానికి ఎంతో కొంత అదృష్టం అనేది ఉండాలండి. అందుకనే మేము కూడా అంటే టీవీలో వేదధర్మం అనే ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా వీళ్ళు ఒక ఛానల్లో కూడా వీళ్ళు డైలీ రిలే ఇచ్చారనమాట, లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చారు. అండ్ లాస్ట్ రోజు చూడండి 7 o'clockకే ఫుల్ అయిపోయారు. ఎక్కడ టికెట్స్ అంటే సీట్స్ ఎక్కడ ఉండవు అని చెప్పి 4 o'clockకే చాలామంది వచ్చారంట. అప్పటి నుంచి కూడా 10 o'clock వరకు కూడా అందరూ కూర్చొని చక్కగా చూశారు. ఇప్పటి రోజుల్లో ఏంటంటే అందరూ బిజీ లైఫ్ అండ్ గేమ్స్ అలా అనుకున్నాం, కానీ ఇంతమంది భక్తులు ఇలా అంటే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవుతుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంట. అండ్ వారం రోజుల పాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అలాగే మధ్యాహ్నం ఈవినింగ్ డిన్నర్ లంచ్ ఇవన్నీ కూడా ఇంతమంది జనానికి ఏర్పాటు చేయటం అంటే ఒక చిన్న మాట కాదండి. ఈ వారం రోజులు కూడా ఇక్కడ పూజలు చేసేవాళ్ళు, అలాగే బాలస్వామి అనే స్వామి గారు వీళ్ళందరూ కూడా దీక్ష వహించి ఈ పూజలు అవన్నీ చేశారనమాట. అండ్ చాలామంది భక్తులు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ 1,00,000 లడ్డూలతో పూజ కూడా చేశారండి. 1,00,000 అని చెప్పారు, కానీ నియర్లీ 1,50,000 వరకు కూడా లడ్లు చేపించారని చెప్పి స్వామివారు గిన్నీస్ రికార్డు కూడా ఎక్కారనమాట. చూడండి అసలు సెట్టింగ్ కూడా ఎంత బాగుంది కదా. మనకు అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇక్కడికే వచ్చినట్లయితే అనిపించింది. అండ్ ఈ వారం రోజులు కూడా అంటే తిరుపతిలో సోమవారం ఏ పూజలు జరుగుతాయో ఇక్కడ ఆ పూజలు, అలాగే గురువారం తిరుప్పాడ, అలా ప్రతిదీ కూడా తిరుపతిలో ఎలా అయితే పూజలు చేస్తారో, ఏ రోజు ఏ పూజ చేస్తారో ఆ పూజలు ఇక్కడ ఈ వారం రోజుల పాటు చేశారనమాట. వాటితో పాటుగా
ఇక్కడ హోమాలు ప్రతిరోజు కూడా హోమాలు జరిగినాయండి. ఇక్కడ నేను చూపించిన హోమం వచ్చేసరికి మార్నింగ్ జరిగిన హోమము. ఇంకా మంట అనేది ఎంత పెద్దగా వెలుగుతూ ఉందో కదా. అండ్ చూడండి, ఇక్కడ ఇంతమంది జనంలో ఏంటంటే కంపల్సరిగా ఇలా వాళ్ళు స్క్రీన్స్ అరేంజ్ చేశారు కదా, ఈ స్క్రీన్లో చూడటమే కానీ మాకు కనిపించలేదండి, ఎందుకంటే చాలా దూరంలో ఉన్నాము. అండ్ ఇవంతా కూడా మొత్తం 7 టన్నుల పూలు అలాగే తులసి దళాలతో పూజ అనేది చేశారు. చాలా అంటే పూలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అలాగే అసలు 2 కళ్ళు చాలలేదండి ఆ పుష్పయాగం చూడటానికి. ఎంతోమంది జనం చుట్టుపక్కల చాలా ఊర్ల నుంచి జనం కూడా చాలామంది వచ్చారు. అందుకనే బాలస్వామి గారు ఏం చేశారంటే వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఏర్పాట్లు కూడా చేశారనమాట. అండ్ ఒకరోజు శుక్రవారం పూట కుంకుమ పూజ చేశారండి. మినిమం ఒక 5 నుంచి 6 వేల వరకు కుంకుమ పూజకి ఆడవాళ్ళు కూర్చున్నారంట. అండ్ శనివారం వచ్చేసరికి సాయంత్రం పూట స్వామివారి కళ్యాణం చేశారండి. ఆ కళ్యాణంకి కూడా ఎన్ని కుర్చీలు తెచ్చినా కూడా సరిపోలేదంటండి. అలా అంటే ఇంకా ఒక దగ్గర ఒక 10,000 మంది వరకు వచ్చారు అని చెప్పి వీళ్ళు ఎస్టిమేషన్ అనేది చెప్పారు. చూడండి అసలు పూలు చక్కగా అలా బుట్టలు బుట్టలు గుమ్మరిచ్చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుందన్నమాట. అలా మేము ఆ రోజు ఏం చేసామంటే ఈవినింగ్ 7 o'clockకి వెళ్ళామండి. మేము 7కి వెళ్ళాము. అండ్ 9-9:30 వరకు కూడా మేము అక్కడ మొత్తం పుష్పయాగం అయిపోయే వరకు కూడా మేము అక్కడ ఉండి అంతా అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళాము. అండ్ ఆటోలు కానీ అసలు 10-10:30 కూడా ఎలా అంటే పట్టపగల్లాగా జనం అనేది తిరుగుతూ ఉన్నారనమాట. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరి వెళ్ళిపోవాలి కదా. రోజు డైలీ కూడా మార్నింగ్ ఒక సెక్షన్ అండ్ ఈవినింగ్ ఒక సెక్షన్ ప్రోగ్రామ్స్ అనేవి ఇక్కడ చక్కగా కండక్ట్ చేశారు. భగవద్గీత అలాగే సౌందర్య లహరి ఇంకా ఎన్నెన్నో ఇక్కడ సప్తాహం లాగా అంటే 1000 మంది మినిమం 1000 మంది వీళ్ళు ఎస్టిమేషన్ సహస్రగళ పారాయణం అని చెప్పి వీళ్ళు పెట్టారు. కానీ 1000 ఏంటంటే 5-6 వేల మంది దాకా వచ్చారని చెప్పి చెప్పారు. ఒకరోజు విజయేశ్వరి అమ్మవారు కూడా ప్రవచనం ఇచ్చారండి. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆ వారం రోజుల పాటు కూడా చేశారు. మొన్న సండే వచ్చేసరికి ఆఖరి రోజు అనమాట. చాలా చాలా బాగుంది. అండ్ ఈ విగ్రహాలు ఇక్కడ పూజ జరిగిన విగ్రహాలు వచ్చేసరికి స్వామివారి ఆశ్రమంలో ఉంటాయండి. ఇది ఒక గుడి, అంటే ఒక గుడిలో వాళ్ళు ఉత్సవ విగ్రహాలు సమర్పించారని చెప్పారు. ఇలా అన్ని పూజలు అంటే చాలామంది చాలా నిష్టగా దీక్ష పూని ఇక్కడ వారం రోజులు పూజలు చేశారనమాట. సో ఇలా ఆ రోజు మాకు గడిచిపోయింది. ఇకపోతే మీకు నేను ఇంకొకటి షేర్ చేసుకుందాం ఏంటి అనుకుంటే, నాకు రీసెంట్గా ఒక ఫ్రెండ్ చెప్పిన మాటలకి చాలా బాధ వేసిందండి. ఏంటంటే పిల్లలు అసలు మాట వినట్లేదు, పిల్లలు చదవట్లేదు, ఇలా చాలా తను ఫీల్ అవుతుంది. అయితే పిల్లల్ని పెంచడం కూడా ఒక టెక్నిక్ అండి. అసలు పిల్లల్ని పెంచడం చాలా ఈజీ అండి. మనము ఒక ప్లాన్డ్గా ఏ పనైనా సరే మనం ఒక ప్లాన్ ప్రకారం కనుక మనం చేసుకున్నాము అంటే చాలా ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మనం ఫోన్లు చూస్తూ ఉండాలి, టీవీలు చూస్తూ ఉండాలి, మనం లేటుగా నిద్రలు లేవాలి, కానీ పిల్లలు మన మాట వినాలి, పిల్లలు బాగా చదవాలి. చాలా అంటే పిల్లలు ఫోన్ చూడకూడదంటే ఎలా చూడకుండా ఉంటారండి? మనం ఫోన్లు చూస్తున్నాం కదా, మరి పిల్లలు కూడా ఫోన్ చూస్తారు కదా ఆబ్వియస్లీ. అండ్ ఇంకొకటి నాకు తెలిసినవి అంటే నేను విన్న విషయం ఏంటంటే, ఒకళ్ళు వచ్చేసరికి వాళ్ళ పిల్లలు ఫుడ్ తినాలి అంటే లంచ్ చేయాలన్నా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా వాళ్ళకి కంపల్సరీగా ఫోన్ అనేది ఇవ్వాలంట. అయితే వాళ్ళు చూసారు అంటే 5 years బేబీకి మనం ఫోన్ కనుక ఇస్తే ఇప్పుడున్న రేడియేషన్కి లైటింగ్కి వాళ్ళకి చిన్నప్పుడే కళ్ళు దెబ్బతింటాయి, అలాగే మైండ్ కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఆ పేరెంట్స్ ఏం చేశారంటే చిన్నప్పుడే అంటే మొదట్లోనే వాళ్ళు దాన్ని ఆపాలి అనుకొని ఫోన్ ఇవ్వకుండా, వాళ్ళు ఫుడ్ తినకపోయినా పర్వాలేదు ఫోన్ ఇవ్వద్దని చెప్పారంట. సో అలా వాళ్ళు ఫోన్ ఇవ్వకుండానే ఒక 2 days వాళ్ళ పిల్లని కంట్రోల్ చేసి వాళ్ళు ఫుడ్ అనేది పెట్టారంట. అండ్ ఇలా ఇంకా మరిన్ని విషయాలు ఉన్నాయండి. పిల్లల్ని ఎలా అంటే పెంచడం కూడా టెక్నిక్ అనమాట. ఇవన్నీ కూడా నేను మీతో నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటానండి.
సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్గా ఉంది, అలాగే ఈ వీడియో నచ్చింది అంటే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.